చాలామంది నెయ్యి చేసుకోవటం కష్టమని చెప్పి చేసుకోవటానికి అస్సలు ఇష్టపడరండి. కానీ చిన్న చిన్న టిప్స్ టెక్నిక్స్ ఫాలో అయ్యామంటే వెన్నపూస చేసుకోవటం, నెక్స్ట్ అలాగే మనము నెయ్యి చేసుకోవటం చాలా ఈజీ అనమాట. చాలామందికి వెన్న చేసుకోవటానికి చెయ్యి తిప్పి తిప్పి మజ్జిగుతో చేయని పుడుతూ ఉంటుంది కదా. సింపుల్గా అయిపోవాలనుకుంటే మిక్సీ జార్లోకి వేసేసుకున్నామంటే వెన్నపూస అయితే చాలా తొందరగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ట్రిక్ అనమాట. సెకండ్ది వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే వెన్నపూస కాసేటప్పుడు పెద్ద మంట పెట్టేసి వదిలేశారనుకోండి, పొంగిపోయిద్ది, నెక్స్ట్ అలాగే మాడిపోయిద్ది, వాసన చేంజ్ అయిపోయిద్ది. లో ఫ్లేమ్లో మనము నెయ్యిని కాచుకోవాలి. అప్పుడే నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం బయట పెట్టిన వాసన రాకుండా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇలా కాగబెట్టేటప్పుడు కరివేపాకు, నెక్స్ట్ అలాగే తమలపాకు ఇట్లాంటివి వేస్తూ ఉంటారు. దానివల్ల 3 months తర్వాత అయితే నెయ్యి వేరే స్మెల్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇట్లా నార్మల్గా కాచుకున్నామంటే అసలు నెయ్యి అనేది వాసన రాకుండా స్మెల్ బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.